హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మగ్గం వీడియోలో నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చూపిస్తానండి. చాలా ఈజీగా అర్థమవుతుందండి మీకు. ఇది స్టిచెస్ అన్నిటిలోకి చైన్ స్టిచ్ ఎలానో ఇది కూడా అలానే ప్రతి డిజైన్లోనే ఈ స్టిచ్ యూజ్ అవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఇప్పుడు ఒక లీఫ్ షేప్ చూపిస్తానండి, అదే లాంగ్ అండ్ షార్ట్. ముందుగా మనం ఇక్కడ మిడిల్లో తీసుకోవాలి. ఇలా పైకి లాగి ఇక్కడ ఒక దించాలి ఒకసారి. అలాగే ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఒక చిన్న షార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అంతా లాంగ్ వేసాం కదా, ఇప్పుడు షార్ట్. అలాగే ఇక్కడ ఒక లాంగ్, అలాగే ఇక్కడ ఒక లాంగ్. ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ వేసుకోవాలి. నాట్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది ఒకసారి ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడే శోధించి ఈ దారం పైకి తీసుకొచ్చి దీనికి ఇలా తగిలించి ఇలా లాక్ అయిపోయింది. ఈ థ్రెడ్ మనకు పైకి కనిపించకుండా ఇంకొక లైన్ తీసుకుని మళ్ళీ సేమ్ ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఈ థ్రెడ్. ఇప్పుడు మనం ఎలా ఫిల్ చేసామో అలాగే ఇటువైపు కూడా ఫిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేసి ఈ పక్కన వేసిన డిజైన్ కంటే కొంచెం తగ్గించాను కదా, అలాగే ఈ పక్కన కూడా తగ్గిస్తున్నాను. లాంగ్ లాంగ్, ఒక షార్ట్, ఇంకొక షార్ట్. ఈ అవుట్లైన్ నేనైతే జరిగేస్తున్నాను. బీడ్స్, చిప్స్ ఇలా కూడా వేసుకోవచ్చండి. మనం వేసే డిజైన్ బట్టి ఉంటుంది ఇది.
లీఫ్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ దగ్గరకు వచ్చేసరికి మనం ఒకటి వెనక్కేసి ఇలా తీస్తే షేప్ ఎలా ఉందో అలాగే వస్తుంది. అంటే కోణం ఏదైతే ఉందో అది బాగా వస్తుంది. నేను చెప్పే ప్రతి కుట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది కుట్టేది క్రాస్ ముద్ద అంటారు. అది సేమ్ లాంగ్ అండ్ షార్టే. ఇది మనం క్రాస్గా కుడతాం కాబట్టి దీన్ని క్రాస్ ముద్ద అంటారు. పేర్లు ఏదైనా కుట్ట ఒకటి అండి. ఒకసారి చూడండి. లాంగ్ తీసుకున్నాం కదా, అలాగే చిన్నదొక షార్ట్ తీసుకుంటాం. లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్. దీని చుట్టూ మనం అవుట్లైన్ కొట్టాలి. ఇప్పుడే దాని షేప్ కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీని అవుట్లైన్ మనం బీడ్స్ కానీ జరీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను జరీ వేసి చూపిస్తున్నాను. చూసారు కదండి, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నా వీడియోస్ ఫాలో అవ్వండి. బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.